ఒక నార్మల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఒక్క ప్లాట్ అమ్మాలి అని అంటేనే చెప్పులు అరిగిపోయేలాగా తిరగాలి. అలాంటిది ఒకటే రోజులో 300 పైన ప్లాట్లను అమ్మి ఒక రికార్డును కూడా ఎస్టాబ్లిష్ చేశారు. సాయి అసోసియేట్స్ నాగలక్ష్మి గారు వచ్చారు. సహజంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే అది ఒక మగవాళ్ళ బిజినెస్ లాగే ముద్రపడి ఉంది. ఈ ఫీల్డ్లోకి మీరు ఎంటర్ అయినప్పుడు మీకు ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా? ఫస్ట్ సైట్ విజిట్కి వెళ్ళినప్పుడు చాలా భయం వేసింది. ఆ విజిట్లో ఏమైందంటే నాతో వచ్చిన పర్సన్ ఇంతటి కాంపిటీషన్లో మిమ్మల్ని ముందరికి తీసుకొచ్చిన మీ బిజినెస్ స్ట్రాటజీ ఏంటి? నాకంటూ నేను బుక్ డిజైన్ చేసుకున్నా, స్మార్ట్ బుక్, చిన్నదిగా. ఏముంటుంది ఆ బుక్లో? చాలామంది రకరకాల రియల్ ఎస్టేట్ వాటిల్లో పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాటిని వారు ఎట్లా తప్పించుకోవాలి? ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు నమస్తే, నేను మీ రేవంత్ చలమల. ఈరోజు మన షోలో పార్టిసిపేట్ చేయడానికి ప్రాపర్టీ అడ్వైజర్ అండ్ ప్రమోటర్ ఆఫ్ సాయి అసోసియేట్స్ నాగలక్ష్మి గారు వచ్చారు. సహజంగా ఆడవాళ్ళు బయటకు వచ్చి ఒక రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలి అని అంటే అదొక పెద్ద క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది. మనం సహజంగా చూసిన వాళ్ళు కూడా చాలా తక్కువ మందే ఉంటారు. ఒకవైపు పాలిటిక్స్, మరోవైపు బిజినెస్, ఇంకొక వైపు ఫ్యామిలీ. వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ తన కెరియర్ని ముందుకు తీసుకొని వెళ్తూనే ఉన్నారు. ఒకటే రోజులో 300 పైన ప్లాట్లను అమ్మి ఒక రికార్డును కూడా ఎస్టాబ్లిష్ చేశారు. సహజంగా ఒక నార్మల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఒక్క ప్లాట్ అమ్మాలి అని అంటేనే చెప్పులు అరిగిపోయేలాగా తిరగాలి. అలాంటిది కేవలం తన మాటలతోటి ఎంతోమందిని ప్రభావితం చేస్తూ ఒక జెన్యూన్ అడ్వైజరీ రన్ చేసుకుంటూ ఈరోజు మనతోటి తన అనుభవాన్ని పంచుకోవడానికి వచ్చారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, నిన్న మీతోటి మాట్లాడినప్పుడు మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది అని చెప్తున్నప్పుడు మీరు కొన్ని అంశాలు చెప్పారు. మీరు పాలిటిక్స్లోకి వచ్చారు, ఆ తర్వాత నిదానంగా వ్యాపారంలోకి కూడా వచ్చారు అని చెప్పేసి. సహజంగా ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీ, అది మీరు గుంటూరు జిల్లా నుంచి ఒక ట్రెడిషనల్ ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళు, ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. సహజంగా ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీలో పాలిటిక్స్లోకి వెళ్తాను, లేకపోతే ఇట్లా బిజినెస్ చేస్తాను బయటికి వెళ్ళి అన్నప్పుడు రకరకాల అబ్జెక్షన్స్ అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. 100% సార్. యా. సో అసలు మీరు ఫస్ట్ పాలిటిక్స్లో వచ్చే టైంలో మీ ఫ్యామిలీ నుంచి మీకు వచ్చినటువంటి మాటలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేశారు? గుడ్ అండ్ బ్యాడ్ రెండు చెప్పండి. నాకు మా ఫ్యామిలీలో అంటే మా హస్బెండ్ అండి, ఆయన 100% సపోర్ట్ ఇస్తారు. ఓకే. పాలిటిక్స్లోకి నాకు అవకాశం రాగానే అమేజింగ్గా ఫీల్ అయ్యారు. బై బర్త్ అంటే నాన్నగారు మామగారు ఇద్దరూ పాలిటిక్స్లో ఉన్నారు. ఓకే. వాళ్ళదే నాకు వచ్చిందేమో అన్న హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే. అండ్ బయట నుంచి వచ్చిన అప్లికేషన్స్ తప్పితే మా ఇంట్లో మాకుగా రాలేదన్నమాట. సో మా హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంటుందంటే నేను ఏ నిర్ణయం తీసుకున్నా బెస్టే ఉంటుంది అనేది ఒక ఫీల్. అండ్ మంచి చెడు ముందే చెప్తారండి, దీనివల్ల నెగిటివ్ పాజిటివ్ అని. ఫ్యామిలీలో బ్రదర్స్ అండ్ బావగారులు వీళ్ళందరూ కూడా అవసరమా అనే ఫీలింగ్లో ఉన్నారు. బట్ మా హస్బెండ్ మాత్రం స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ నేను జెండా పట్టుకోకుండా ఒక పోస్ట్తో వెల్కమ్ చెప్పింది బీజేపీ పార్టీ. ఓకే. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలుగా జిల్లా పోస్ట్తో ఎంటర్ అయ్యానండి. ఓకే. సో అది పాలిటిక్స్ అనగానే హ్యాపీ ఫీల్ అయ్యారు. బట్ అంత పోస్ట్తో వెళ్తాను అని ఎక్స్పెక్ట్ చేయలేదు. మా వారు కూడా నిజంగా చెప్తున్నావా, నిజమా కాదా అని అన్నారు నాకు ఫోన్ రాగానే. మళ్ళీ సార్ మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు, ఒకసారి క్లారిటీ ఇవ్వండి అనగానే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే. ప్రతి వ్యాపారంలో కానీ, వ్యవహారంలో కానీ, బిజినెస్లో కానీ ఎక్కడికైనా సరే మనం వెళ్తూ ఉంటే ఆడవాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయండి. ఫస్ట్ ఫ్యామిలీ నుంచే సపోర్ట్ రావాలి. ఆ ఫ్యామిలీ సపోర్ట్ వల్లే నేను అనుకున్నది చేయగలుగుతున్నాను. కానీ ఇప్పుడు సహజంగా ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి అని కొంత కోరికున్నా చుట్టుపక్కన వాళ్ళు ఏం మాటలు అంటారు, ఇట్లా రకరకాల సమస్యలు కూడా వాళ్ళ మైండ్లో వెంటాడుతూ ఉంటాయి. వాటిని ఎట్లా ఓవర్కమ్ చేసుకుంటారు మీ ఫ్యామిలీ? మా హస్బెండ్కే చెప్తున్నానండి, మా ఇంటి ఎదురే ఒక ఆంటీ ఉంటారు. ఆమె అసలు సాయి అంతా మీ ఆవిడదే నా పెత్తనం అంటుంది. వాళ్ళ ఇంట్లో తనే పెత్తనం చేస్తుంది. పెద్ద ఆవిడ
పెద్ద ఆవిడ వాళ్ళ ఇంట్లో మొత్తం తనే పెత్తనం చేస్తుంది, మళ్ళీ మా హస్బెండ్కి. ఇలాంటి పుల్లలు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు సార్, అందులో డౌట్ లేదు. మళ్ళీ ఇంకెక్కడికన్నా వెళ్తే అక్కడ కూడా ఇదే జరుగుతుంది. ఏంటంటే వాళ్ళు జెన్యున్గా ఉన్న సొసైటీ ఉండనివ్వదు. ట్రూ, ఎస్. ఆయన నాకు ఎంత అవకాశం ఇచ్చినా, ఎంత ఎదిగితే అంత ఒదుగుండాలని మా హస్బెండ్ నన్ను బాగా చూస్తారు. బట్ ఏమండి అనే దాంట్లో డీలో వేరియేషన్ వచ్చినా ఊరుకోరు. ఆ రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. ఓకే. సొసైటీలో చేస్తున్న తప్పు ఏంటి అంటే వాళ్ళు మనకిచ్చిన అవకాశాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. అది చెయ్యకుండా ఉంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మగవాళ్ళకు కూడా ఉంటుందండి. ఓకే. అదేవిధంగా మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి వచ్చారు. సహజంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే అది ఒక మగవాళ్ళ బిజినెస్ లాగే ముద్రపడి ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ అటు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అయి ఉండొచ్చు, రియల్టర్స్ అవ్వచ్చు, ఎవరైనా కావాలి, డెవలపర్స్ కావచ్చు, మగవాళ్ళే ఉంటారు ప్రతి చోట. అటువంటి ఈ ఫీల్డ్లోకి మీరు ఎంటర్ అయినప్పుడు మీకు ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా? బాగా అండి. ప్లీజ్ చెప్పండి. ఫస్ట్ చాలా భయం వేసింది సైట్ విజిట్కి వెళ్ళినప్పుడు. ఆ విజిట్లో ఏమైందంటే నాతో వచ్చిన పర్సను నన్నేమనలేదు, బట్ నేను ఉండే పద్ధతి సంస్కారం ఏదైనా సరే నన్ను ఎవరు ఏమీ అనరు. బట్ తను ఫోన్ వస్తే మాట్లాడే లాంగ్వేజ్ నాకు కొంచెం భయం అనిపించింది, ఇబ్బందిగా అనిపించింది. ఒక రెస్పెక్ట్ లేకుండా వల్గర్ లాంగ్వేజ్తో ఎవరితోనూ మాట్లాడుతుంది. అండ్ నాకు ఆ సైట్ విజిట్ మాత్రం చాలా టఫ్ అనిపించింది. ఇమ్మీడియట్గా అక్కడి నుంచి సెకండ్ విజిట్కి, అంటే ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి వెళ్ళాలి, బట్ నేను ఆ లొకేషన్లోనే డ్రాప్ అయిపోయాను. అక్కడి నుంచి వేరే వెహికల్ పెట్టుకొని వచ్చేసాను. ఫస్ట్ టైం అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇంటికి వెళ్ళగానే డోర్ నాట్ చేయగానే కళ్ళమడి నీళ్ళు వచ్చేసాయి, అంత భయం వేసింది. అంటే కంప్లీట్గా ఒక షిఫ్ట్ జరిగింది మీ లైఫ్లో. అవును. అసలు ప్రశాంతంగా ఇంట్లో ఉండేవాళ్ళు ఏది కావాలన్నా అన్ని మీ దగ్గరికే వచ్చాయి. 100% అండి. ఇప్పుడు మీరే బయటకు వెళ్ళాల్సి వస్తుంది. అండ్ సైట్ విజిట్స్కి వెళ్ళినప్పుడు సమ్టైమ్స్ డిలే అవుతుంది. మీరు అన్నట్టుగా బిహేవియర్ కూడా కొంతమందిది మన్ననకపోవచ్చు. చూసినప్పుడు ఫస్ట్ టైం డెఫినెట్గా అది భయం వేస్తూ ఉంటుంది, చాలా భయం వేస్తుంది. అట్లాంటి విషయాలు మీ ఫ్యామిలీకి చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? నేను షేర్ చేయలేదండి. సో ఇప్పుడు ఈ విషయం ఇక్కడ చెప్పారు, బయటకు తెలుస్తుంది. పర్లేదు, ఎందుకంటే ఎందుకు ఏడ్చానో తెలుసు. అంటే అప్పటికప్పుడు అని కాదు, బట్ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేశాను. అది ఎందుకు ఏడ్చానో చెప్తాను కదా అప్పుడు, అది ఓకే. బట్ మా అబ్బాయి, మా పిల్లలిద్దరూ నాకు పేరెంట్స్ లెక్కండి. బాబు నాది ట్రాక్ సేవ్ చేసుకుని ఉంటాడు. నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే తనకి ఫోన్లో అప్డేట్ అయిపోతుంది. నా లైవ్ లొకేషన్ అనుకోండి, దాన్ని మీకు తెలుసు కదా ఇప్పుడు నాలెడ్జ్ ప్రకారం. సో తను దాన్ని చేసుకుంటాడు. నా వెహికల్ ఎక్కడ ఆగినా సరే కాల్ చేస్తాడు. ఓకే. నాకు భయం అనిపించినప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ట్రావెల్ చేసేదాన్ని. అట్లా నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక విలేజ్ నుంచి వచ్చిన స్వచ్ఛమైన తెలుగింటి ఆడపిల్లని, బట్ ఇక్కడికి వచ్చాక ఎన్నో నేర్చుకున్నాను, ఎన్నో ఎదుర్కొన్నాను, చాలా ఫేస్ చేశాను. కానీ కింద పడితే అంటే ఇవన్నీ నీకెందుకు, నువ్వు ప్రశాంతంగా ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఎందుకు మమ్మల్ని టెన్షన్ పెడతావు, ఇటువంటి మాటలు సహజంగా మాట్లాడుతూ ఉంటారు. దానికి రివర్స్లో మీ పిల్లలు మీకు ధైర్యాన్ని ఇచ్చుకుంటూ ఒక రకంగా మిమ్మల్ని ముందరికి నడుపుతూ ఉన్నారు. అది నాకు చాలా మంచిగా అనిపించింది. అంతేకాదండి, వాళ్ళని కూడా మనం ఎలా పెంచుతామో అదే మనకిస్తారు. వాళ్ళని ఎథిక్స్తో, వాల్యూస్తో, ఎఫెక్షన్తో పెంచాం. ఓకే. ఇప్పుడు ఎవరికెవరో చెప్తున్నారు. మొన్న ఒక పెద్దవాడు చెప్పింది, ఆడవాళ్ళు జాబ్ చేయకూడదు, ఇంట్లో కూర్చొని పిల్లల్ని చూడాలి, అది ఇదని. తను బయటికి రాబట్టేగా అన్నీ మాట్లాడగలుగుతుంది. బయటికి రావడం తప్పు కాదండి. ఆడవాళ్ళకి చాలా ఓర్పు ఉంది, వాళ్ళు ఎన్నో చేయగలరు. బయటికి రావాలి, అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. అంతేకాని నేను ఇది సంపాదిస్తున్నా, జాబ్ చేస్తున్నానని ఇంకోటి నెగ్లెక్ట్ చేయకూడదు. ఈవెన్ చెప్పాలి అంటే నేను చాలా బెస్ట్ కుక్ అండి, బాగా వంట చేస్తాను. నా వంట మిస్ అయిపోయారు మా ఫ్యామిలీ. హైదరాబాద్ వచ్చాక కిచెన్కి రిజైన్ చేసినట్టు అయిపోయింది. కానీ ఎప్పుడైనా ఒకసారి ఏదో ఒక్క ఐటమ్ అన్నా చెయ్యని ఎదురు చూస్తారు. అట్లాంటి దీన్ని మనం సంపాదించుకోవాలి కానీ పోగొట్టుకోకూడదు. ఇప్పుడు ఇదే పెద్ద క్వశ్చన్ నాకు కూడా. సహజంగా చాలామంది ఏం చేస్తున్నారు అని అంటే, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేయటం అనేది చాలా కామన్గా జరుగుతుంది.
డెఫినెట్గా తప్పదు కూడా. నేను ఒక వెల్త్ మేనేజర్గా చాలామంది ఆర్థిక సమస్యలు వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా 2 చేతులు కలిస్తేనే అక్కడ సంపాదన అనేది సరిపోయే కండిషన్. కానీ ఈ క్రమంలో ఈ డబ్బులు సంపాదించే దాంట్లో పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళని వేరే దగ్గర అమ్మ వాళ్ళ దగ్గర ఉంచడం, లేకపోతే ఆ డే కేర్‌లో పెట్టి వెళ్ళటంలో అప్బ్రింగింగ్ ఆఫ్ చిల్డ్రన్ విషయంలో నెగ్లిజెన్స్ జరుగుతుందేమో నాకు ఒక చిన్న ఫీలింగ్ వచ్చింది. ఎండ్ ఆఫ్ ద డే మనం చేసే ప్రతి ఒక్క పని నెక్స్ట్ జనరేషన్ని ప్రాపర్గా మోల్డ్ చేయడం కోసం, అది ఫైనాన్షియల్గా అవ్వచ్చు, క్యారెక్టర్ పరంగా అవ్వచ్చు. బట్ మీరు ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు వీటన్నిటిని? హార్డ్ వర్కేనండి. మనము ఎంతసేపు చేసామో అంత హార్డ్ వర్క్లో కూడా స్మార్ట్ వర్క్. చాలామంది పొద్దున్నుంచి రాత్రి దాకా పని చేసామన్నట్టు కనిపిస్తారు, బట్ వాళ్ళు ఏం చేయలేరు. మనం చేసేది 10 నిమిషాలు చేసినా సిన్సియర్గా పని చేసి పక్కకి వెళ్ళామనుకోండి అయిపోతుంది. ఏదైనా సరే హార్డ్ వర్క్లోనే స్మార్ట్ వర్క్ చూసుకోవాలి. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏదో ఒక వర్క్ ఇంట్లో ఉంటూనే ఉంటుంది. కంపల్సరీ చాలా ఉంటుంది వర్క్. అసలు మార్నింగ్ నుంచి నైట్ రాత్రి 10 పడుకునేంత వరకు కంటిన్యూస్ వర్క్ ఉంటుంది. ఆ వర్క్ని బ్యాలెన్స్ చేసుకుంటూ సహజంగా ఇంట్లో ఆడవాళ్ళు ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేయకపోతే ఇల్లే చెల్లా చెదురైపోతుంది. భయంకరంగా ఉంటుంది. ఆడవాళ్ళు ఎంత ఫోకస్డ్గా ఉంటే ఇంటి మీద ఆ ఇల్లు అంత సక్రమంగా ఉంటుంది. యాక్చువల్గా ఇంటి స్ట్రెంత్ ఎవరు అని అంటే ఆడవాళ్లే. కరెక్ట్ అండి. ఇప్పుడు సహజంగా ఇంతకుముందు ఆడవాళ్ళు బయటకు వెళ్ళి జాబ్ చేయొద్దు అంటానికి మేబీ వన్ ఆఫ్ ద రీజన్, ఐ డోంట్ నో, వాళ్ళకి అది ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అదంతా నాకు తెలియదు. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇల్లు సక్రమంగా ఉండాలి, అది వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు, మగవాళ్ళ వల్ల కాదు, నలుగురిని కలిపి ఇట్లా పట్టుకోవటం అనేది వాళ్ళ వల్ల కాని పని అని చెప్పేసి. సో ఇప్పుడున్న ఈ జనరేషన్ ఈ పట్టుకోవటంలో ఏమైనా ఫెయిల్ అవుతున్నట్టుగా మీరు ఏమైనా గమనించారా? ఖచ్చితంగా అండి. వీళ్ళ దగ్గర ఏమవుతుందంటే పేరెంట్స్ అంతా గారాబంగా పెంచడం ఒకటి, హాస్టల్స్లో ఉండడం ఒకటి, ఇంటికి వచ్చినప్పుడైనా టైంకి నిద్ర లేవడం, ఎక్కువ చేయక్కర్లేదు, ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ వాళ్ళకి అన్నీ నేర్పాలి. ఓకే. ఫస్ట్ పాఠశాల ఇల్లేనండి. ఇంట్లో అన్నీ నేర్చుకుంటే బయట చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. అదే నేర్చుకోకపోతే, ఇప్పుడు మా పిల్లలిద్దరూ జాబ్స్లో ఉన్నారు, బట్ మ్యారేజెస్ కాలే, ఇంకా రెడీ ఉన్నారు, అయినా సరే అన్నీ హ్యాండిల్ చేయగలుగుతున్నారు. 100 ఏళ్ళకి సరిపడా సమస్యల్ని ఫేస్ చేశారు, అన్నీ అలా చేయగలిగారు. అంటే ఫస్ట్ నుంచి వాళ్ళని పెంచిన విధానం కానీ, వాళ్ళకి మనం నేర్పించిన సంస్కారం కానీ, అంటే ఇప్పుడు పేరెంట్స్ కష్టపడుతుంటే పిల్లలు వీడియో గేమ్స్ ఆడుకుంటారు. అలా కాదు, వాళ్ళని మనతో పాటు తిప్పాలి. మనం చేసే పని వాళ్ళకు కూడా షేర్ చేయాలి. నువ్వు ఇది చెయ్యమ్మా, నేను ఇది చేస్తున్నా అంటే పని చేస్తూ మాట్లాడుకుంటే, ఒక ఫ్రెండ్లీగా మాట్లాడేటప్పుడు పిల్లల మనస్తత్వం కూడా మనకు తెలుస్తుందండి. రీసెంట్గా నా ఫ్రెండ్స్ ఒకటి లాంచ్ చేశారు. అదేంటంటే స్కూల్లో ఫీజులు కడుతున్నారు, బట్ మా అబ్బాయికి ర్యాంక్ రాలేదంటారు. మీరు అడిగిన డబ్బులు ఇస్తున్నాం, బుక్స్ ఇస్తున్నాం, యూనిఫామ్ ఇస్తున్నాం, అన్నీ ఇస్తున్నాం, మా అబ్బాయికి ర్యాంక్ రాలేదంటున్నారు. బట్ పేరెంట్స్ వేలో అది. టీచర్స్ ఏమంటున్నారు, మీ అబ్బాయి క్యాచ్ చేయట్లేదు అంటున్నారు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకునే తీరిక వాళ్ళకి లేక వీళ్ళకి అప్ప చెప్పారు. వాళ్ళ మైండ్ సెట్ అర్థం కావట్లేదు. 100 మంది పిల్లలున్న స్కూల్లో 100 మందిని స్కూల్లో ఉన్నంతసేపు మానిటర్ చేయలేరు కదా. మన అబ్బాయి మనకి దేంట్లో వీకు, దేంట్లో స్ట్రాంగ్, అది మనం చెప్పగలగాలి. అంటే మన పిల్లలతో మనం స్పెండ్ చేయాలి, అప్పుడే వాళ్ళకి వాల్యూస్ తెలుస్తాయి. ఇప్పుడు మీరు అన్నట్లు ఎంప్లాయీస్ మొత్తం వాళ్ళదే రాంగ్ ఉండదండి, ప్రొఫెషన్ కూడా ఉంది. ఈరోజు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఆ ల్యాప్టాప్లో తలకాయలు పెడితే ఇక అసలు అది తీసేది ఎప్పటికీ వాళ్ళకి ఇక ఇదైపోతున్నారు. వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ ఉండలేదు సార్. ఫస్ట్ ఎంత చదివామనేది కాదు, డిగ్రీలతో కొన్ని సాధించవచ్చు, చదువు లేకుండా కొన్ని సాధించడు. 2 బ్యాలెన్స్డ్ ఉంటుంది, ఓన్లీ ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు. ట్రూ. మీరు నిన్న మాట్లాడుతున్నప్పుడు ఈ పాయింట్ కూడా చెప్పారు, నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. ఎస్ సార్. ఇంటర్మీడియట్ వరకు చదువుకొని ఇంత దూరం ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. సో అది ఎలా సాధ్యం, అంటే అది నాలెడ్జ్ ఎట్లా గెయిన్ చేసుకుంటూ వచ్చారు? మా కుటుంబం చాలా పెద్దదండి. నా కుటుంబమే పెద్ద బాల శిక్ష. మ్యారేజ్ కాకముందు ఇంట్లో కూడా బిజినెస్కి హెల్ప్గా ఉండేదని, మ్యారేజ్ అయిన తర్వాత కూడా బిజినెస్లో ఉన్నా. నా చుట్టూ చాలామంది పెద్దవాళ్ళు కూర్చుంటారు. మాది వెడ్డింగ్ ఈవెంట్స్, టెంట్ హౌస్, పొలాలకి నీళ్ళు పెట్టే డ్రిప్ ఇరిగేషన్ కూడా రెంట్కి ఇస్తాం. సో రైతువారీగా ఉండే పెద్దవాళ్ళందరూ అలా ఉంటారు, మంచి చెడు మాట్లాడుతూ ఉంటాం. 25 ఏళ్ళు ఒక చైర్లో ఒక్క బ్లాక్ మార్క్ లేకుండా సక్సెస్ఫుల్గా బిజినెస్ చేయడమే నా ఫస్ట్ అచీవ్మెంట్. ఓకే. ఎవరైనా సరే
మా ఊర్లో అపోజిట్ పార్టీ వాళ్ళైనా సరే నాగలక్ష్మి అంటే మనమ్మాయి అనుకునేలాగా ఉంటుంది నా బిహేవియర్. మేము ఎవరి జోలికి వెళ్ళము, మా జోలికి మేము ఎవరి జోలికి వెళ్ళాము, మా జోలికి వచ్చే ఊరుకోమన్నట్టు. తప్పు చేయం కదా, అవసరం ఏముంది ఇంకా అట్లా. అలా నాకు ఫస్ట్ నుంచి మ్యారేజ్ అయ్యాక డిగ్రీ చేయిస్తామన్నారు. ఇంటర్ అవ్వగానే మ్యారేజ్ అయిపోయింది, హోమ్ డిగ్రీ ఇచ్చేసరి ఇక డిగ్రీ లేదు. పేపర్తో నాలెడ్జ్ తీసుకునేదానండి, డైలీ పేపర్ చదివేదాన్ని. ఏది చదివితే ఎలా ఉంటుంది లైఫ్ అనేది తెలుసుకొని మా పిల్లలిద్దరికీ అలా చూస్ చేసుకున్నామండి. ఓకే. బాబు సివిల్ ఇంజనీర్ అండి, ఓకే. పాప సిఏ ICW బీకామ్. ఓకే. ఇండిపెండెంట్ కెరీర్ కావాలి వాళ్ళకి, జాబ్ రాకపోయినా బతకాలి అని. నా దృష్టిలో జాబ్ సెక్యూర్డ్ లైఫ్ అండి. బిజినెస్ ప్యాసివ్ ఇన్కమ్కి ఉండాలి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి బిజినెస్లో. సిస్టమ్గా బతకాలి అంటే జాబ్ ఇంపార్టెంట్. అటు నేను జాబ్కి వ్యతిరేకం కాదు, బిజినెస్కి వ్యతిరేకం కాదు. రెండు బ్యాలెన్స్డ్గా ఉంటేనే లైఫ్ బాగుంటుంది. ట్రూ. యా. సో ఒక రకంగా మిమ్మల్ని ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చింది మీ ఫ్యామిలీ ట్రైనింగ్ అని చెప్పాలి. పెద్ద బాల శిక్ష వాళ్ళే అని చెప్పారు. లేదండి, మీకు చెప్పాలి అంటే నాకు నేను మోనార్క్ అనుకోవాలంటే ఇంత పెద్ద కుటుంబంలో అందరూ ఉన్నారు. పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. పాజిటివ్ని తీసుకున్నా, నెగిటివ్ని వదిలేసి నన్ను నేను తీర్చిదిద్దుకున్నా. ఓకే. ఓకే. నన్ను నేను తీర్చిదిద్దుకునే క్రమంలో మా హస్బెండే నాకు సపోర్ట్ అంతా. ఎందుకంటే నేను తప్పు చేసినా రైట్ చేసినా చిన్నపిల్లలక్క తన దగ్గర నన్ను నేను ప్రజెంట్ చేసుకునేదాన్ని. సో తప్ప రైటా ఆయనే చెప్పేవాళ్ళు. అప్పుడు నేను చేస్తుందంతా కరెక్ట్ కాబట్టి నాకు ఇంకా సపోర్ట్ పెరిగేది. ఓకే. అట్లా నేనంటూ తప్పు చేయను అనేది 100% నా కాన్ఫిడెన్స్. ఓకే. ఓకే. సో ఇవన్నీ దాటుకుంటూ ఇప్పటిదాకా మీరు చూసిన వాటిల్లో ద బిగ్గెస్ట్ సక్సెస్ అని చెప్పుకునేది ఏంటి? దానికోసం మీరు పడ్డ కష్టాలు ఏంటి? 120 కోట్ల బిజినెస్ అనేది లాస్ట్ 1 ఇయర్లో